Hello everyone, welcome to Corners of Maths class. Sum of 1 plus 1 by 3 plus 1 by 9 plus 1 by 27 plus up to so on infinitive అంటాడు. అంటే ఇలాంటి ఇన్ఫినిటివ్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక అంటే వీటి సమ్ కనుక్కోవాలి. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఒక సీక్వెన్స్లో ఉంది. ఆ సీక్వెన్స్ ఏంటనేది దాని యొక్క రిలేషన్ వాటి మధ్య రిలేషన్ ఏంటనేది మనం కనిపెడితే కనుక ఇది 2 సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. ఇది మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు ఫస్ట్ టర్మ్ని అంటే 1ని 1/3తో మల్టిప్లికేషన్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది 1/3. నెక్స్ట్ సెకండ్ టర్మ్ని అంటే 1/3ని మళ్ళీ 1/3తో మల్టిప్లికేషన్ చేస్తే 1/9 అంటే థర్డ్ టర్మ్ వస్తుంది. అలాగే థర్డ్ టర్మ్ని 1/3తో మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి టర్మ్ని అంటే ముందు ఫస్ట్ టర్మ్ని నుంచి ప్రతి టర్మ్ని 1/3తో మల్టిప్లికేషన్ చేస్తే దాని నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఇటువంటి సిరీస్ ఇటువంటి ఇన్ఫినిటివ్ సిరీస్కి సింపుల్ ఫార్ములా ఉంటుంది. a/1 - r ఫార్ములా. ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే ఇక్కడ ఏదైతే మనం మల్టిప్లికేషన్ చేస్తామో అది అంటే a/1 - r ఫార్ములా. ఏ అంటే ఫస్ట్ టర్మ్ వేసుకుంటాం 1/1 - r అంటే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసేది 1/3 కాబట్టి 1/3 వేస్తాం. రైట్ 1/1 - 1/3 అంటే 3 1 3 3 - 1 అంటే 2 2/3. డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వెళ్తే ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. అంటే ఏమవుతుంది 3/2 అవుతుంది. 1 × 3/2 అంటే 3/2. కాబట్టి ఈ ఇన్ఫినిటివ్ సిరీస్కి సంబంధించినటువంటి సమయం ఏమవుతుందంటే 3/2. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.